తాడేపల్లి అండి. ఏంటి మీ నియోజకవర్గం 2024 ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అంటే ఎలా ఉంది చూస్తున్నారుగా, బయట ఎలా ఉందో. వచ్చేది తెలిసిందే జనాలకి. ఓకే, ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? లోకేష్ గారికి వెళ్తారు. లోకేష్ ఎందుకు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? ఎందుకు వెళ్తారు జనాలే డిసైడ్ చేస్తారు. ఎన్ని పథకాలు చేస్తున్నారో తెలుసు జనాలకి. 23 సంక్షేమ పథకాలు. ఎస్సీలకి తాలిబొట్టు అని పెడుతున్నారు పేదలకి. తోపుడు బళ్ళు, హాస్పిటల్లో ఒకటి కాదు 2 కాదు, ఓడిపోయినా కానీ 23 చేస్తున్నారు. 2014 అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తురాని ఇప్పుడు గుర్తొచ్చినాయి అని అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు వాటి సమాధానం? 2014లో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు డబ్బులతో చేస్తున్నారో కూడా తెలుసుకోవాలా. అప్పుడు పుష్కరాల నిధుల కింద ఎంత డబ్బులు వదిలారో ఆ డబ్బులతోనే అభివృద్ధి చేశారు. అప్పుడు ఆ డబ్బులు వదిలింది ఏ గవర్నమెంట్? మేమే రోడ్డు వేసాము, మంగళగిరి రోడ్డు మేమే అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు అందిస్తామని మీ ఎమ్మెల్యే అంటున్నాడు. ఎమ్మెల్యే గారు అంటారండి కేక. అసలు నిజంగా ముసల్దానికి పట్టుచారా. జగన్ ఇంటి దగ్గర ఉండిద్ది బ్రిడ్జి, ఇంత బ్రిడ్జి, ఇది 16 అడుగులు బ్రిడ్జి, దానికి 3 కోట్లు పెట్టి పొడిచార కట్టాడు, అంటే డెకరేషన్లు చేశాడు. అదే మొత్తం పెద్ద బ్రిడ్జి అయితే ఎంత డెవలప్మెంట్ బాగుండేది. చెల్లికి మళ్ళీ పెళ్ళి అభివృద్ధి ఆల్రెడీ శంకుస్థాపన చేసినట్లు ఈయన శిలాపలకం వేసుకుంటాడు. మంత్రికి ఏం చేయనోడు రేపు ఎమ్మెల్యే ఏం చేస్తాడని అడుగుతున్నారన్న. చెప్పు దానికి లోకేష్. ఇప్పుడు చేస్తున్నాడు కండి, 23 పథకాలు చేస్తున్నాడు. ఆ పథకాల్లో ఒకటన్నా చేయమనండి వాళ్ళని. ఎంత మెజార్టీతో గెలుస్తాడు అనుకుంటున్నా లోకేష్? ఆ మెజార్టీ ప్రజలే నిర్ణయిస్తారండి. లోకేష్ గెలిస్తే మీ మంగళగిరి నియోజకవర్గానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు? 23 పథకాలు చేసిన వాళ్ళు ఇంకెన్ని పథకాలు చేస్తారు మీరే ఆలోచించుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.